హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ టు లావణ్య రాయల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈరోజు అయితే పాప బర్త్డే అని ఇంతకుముందు పోస్ట్ కూడా పెట్టాను కదా. ఇంకా బర్త్డే కోసం అయితే మనం బంధువుల్ని పిలిచి అన్నాలు పెట్టే బదులు ఇలా పేదవాళ్ళకి కొద్దిగా మంచిగా భోజనం అది చేసి పెడితే మంచిదని చెప్పి ఇంకా నేను మా హస్బెండ్ అయితే డిసైడ్ అయ్యామన్నమాట. ఇంకా ఇలాగైతే మా హస్బెండ్ అయితే ఇంకా మార్నింగే సంతకు వెళ్ళేసి ఇంకా కావాల్సిన కూరగాయలు అన్నీ తెచ్చేస్తాడు. ఇంకా పాప బర్త్డే రోజు అయితే అన్నదానం అయితే చేసామండి. వెజిటేబుల్ రైసే చేసాము. మనకి ఎంతలో ఉందో అంతలో మనశ్శాంతిగా తృప్తిగా పెట్టాలనేది అయితే నా కోరిక. ఇంక ఇద్దరం డిసైడ్ అయ్యి అలా అయితే చేసాము. ఇంక ఇంట్లోనే మన చేతులతోనే మనం ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, మనకి ఒక తృప్తిగా ఉంటుందని చెప్పి ఇంకా మేమిద్దరం డిసైడ్ అయ్యి ఇంకా మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశారనమాట. ఇంకా వంట కూడా తనే చేస్తున్నారు. ఇంకా ఇక్కడైతే ఇంకా వెజిటేబుల్ రైస్ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ క్లిప్స్ అయితే యాడ్ చేశానులేండి. ఇంకా పాపను కూడా ఇంకా మేమేం స్నానాలు చేసుకోలేదు. ఇంకా స్నానం చేసేసి ఇంకా పాపను కూడా రెడీ చేయాలన్నమాట. ఇంకా రెడీ చేసేసి ఇంకా గుడికి కూడా అలాగే వెళ్ళాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత వంట అది అయిపోయిన తర్వాత ఇంకా ఒకేసారి రెడీ అయిదామని చెప్పి ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ఫస్ట్ టైం అయితే మేము చేస్తున్నాం అన్నమాట అన్నదానం అనేది. ఇంతకుముందు కూడా చేయలేదు. ఇంతకుముందు ఇంకా ఇలా చేయాలని ఒక ఆశ ఉండింది. ఇంకా పాప పేరు మీద అన్నదానం చేస్తే చాలా బాగుంటుంది, మంచిది కదా అని చెప్పి చేసాము. మాకైతే ఎక్కడ లేని సంతోషం అయిపోయింది. అంత హ్యాపీగా అనిపించింది. మనం ఒకరికి హెల్ప్ చేస్తేనే కదా, అన్ని దానాల కంటే అన్నదానమే గొప్పదని పెద్దవాళ్ళు చెప్తారు కదా. అదైతే నిజమేనండి. మనకి ఒకరికి అన్నం పెట్టేటప్పుడు ఆ తృప్తి అనేది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. మనకు లేకపోయినా పర్వాలేదు, పక్కన వాళ్ళకైతే పెట్టాలనేది అయితే నా ఒపీనియన్ అనమాట. ఇంకా మంచిగా సపోర్ట్ దొరికితే ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ చేయాలనే ఆశ ఉంది. కానీ ఎప్పటికి సక్సెస్ అవుతానో ఏమో తెలీదు. ఇలా అయితే పాప రూపంలో అయితే నేను ఈరోజు పెట్టాను. ఆ రోజు అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మన కోసమే దేవుడు వాళ్ళ కోసమే మనల్ని పంపించినట్లు అనిపించింది. ఒక్కొక్కరి మొహాలు చూసినప్పుడు వాళ్ళలో కలిగే సంతోషమే వేరు. అలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా రెడీ అయ్యేసి గుడికి కూడా వచ్చేసాము. ఇక్కడ అమ్మవారి గుడికి అయితే వచ్చాము. ఇక్కడ ప్లేస్ అయితే కోనేరు ఉందన్నమాట, చాలా బాగుంది. రీసెంట్గా ఇక్కడ పెయింట్ కూడా మంచిగా వేపించారు. ఇంతకుముందు అయితే అసలు కొద్దిగా పాతగానే ఉండింది అనుకుంటాను. ఇంకా మా అత్త అయితే ఇక్కడ పూజ చేస్తుంది అమ్మవారికి. ఇంకా మేము కూడా ఇక్కడ నాగదేవతలు అందరూ ఉన్నారు. ఇంకా మీకు కూడా వీడియో చూపించాలని చెప్పి నేను ఇక్కడ షూట్ చేస్తున్నాను. మా అత్త అయితే పూజ చేస్తున్నారు. ఇంకా చేసేసుకున్న తర్వాత మంచిగా దేవుణ్ణి అయితే ముక్కేసుకొని ఇంకా అక్కడే గుడి దగ్గర ఉంటారు కదా, వాళ్ళకు కూడా భోజనాలు అయితే పెట్టించాము. ఇంకా మా పాప చూసారా ఎంత క్యూట్గా ఉందో. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మా పాప చేతుల్లో భోజనం అనేది ఇప్పించడం. అయితే మన పేరెంట్స్ మనకు చేసింటారో లేదో తెలియదు, కానీ ఇలా మన పాపకు చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో చేయాలని ఆ దేవుడు అయితే మాకు ఆశీర్వదిస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మంచిగా మనకి యూట్యూబ్ ఛానల్లో మంచిగా సపోర్ట్ దొరికి మనం హ్యాపీగా ఉంటే నేను చాలా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తానండి. మీ సపోర్ట్ అయితే నాకు ఇలాగే ఎప్పుడూ కావాలి. ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదన్నమాట. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం వల్ల కొందరికి రీచ్ అయితే వెళ్తుంది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దారిలో ఎవరైనా కనిపిస్తే ఇద్దాము భోజనం అని చెప్పి ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకా అక్కడే గుడి దగ్గరే ఉన్నారనమాట. 3 మెంబర్స్ ఉన్నారు. ఇంకా అక్కడే భోజనం అయితే ఇచ్చేసాము పాప చేత్తో. ఇంకా ఇలాంటివి అప్పుడప్పుడు పిల్లల చేతితో చేపిస్తూ ఉండాలి. వాళ్ళకు కూడా అర్థమవుతుంది మనం ఒకరికి హెల్ప్ చేయాలి అని చెప్పి.
సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.